ఇస్లాంలో తల్లిదండ్రులకి ఏ రకమైన గౌరవం ఇవ్వమని కానీ రెస్పెక్ట్ చేయమని కానీ వాళ్ళు భావించారు. ఏదైనా అంతిమంగా అల్లానే విశ్వసించాలా, మొహమ్మద్ ప్రవక్త వారిని విశ్వసించాలా, వాళ్ళు తల్లిదండ్రులను అంతగా ఇది ఒక మిస్కన్సెప్షన్ ఉండొచ్చు. ఎందుకంటే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీరు తల్లిదండ్రుల గురించి అంత బాగా రిఫరెన్స్ ఇస్తూ చెప్తుంటే నేను మీకు చెప్తున్నా చూడండి. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇంకో మాట అన్నారు. ఏమన్నారు తెలుసా? రెండు విషయాలు ఈ ప్రపంచంలో మీరు జస్ట్ చూసినా ప్రేమతో జస్ట్ చూసినా మీకు పుణ్యం వస్తుంది. అది ఎంత? ఒక హజ్ చేసే అంటే హజ్ అంటే ఏంది? నేను ఇప్పుడు మొన్న ఉమ్రాకి వెళ్ళొచ్చా, ఓకే, నాకు దాదాపు ఇట్స్ అరౌండ్ సమ్వేర్ అరౌండ్ 6 lakhs వచ్చింది నాకు. ఐ హ్యావ్ స్పెండ్ బికాజ్ మెట్రోలో తిరగాలి. హజ్ కంటే ఇంకా 10 లక్షలు వస్తుంది. ఒక్క హజ్ చేసే అంత మక్బూల్ హజ్ అంటే యాక్సెప్టెడ్ హజ్ అంత పుణ్యం వస్తుంది. 2 విషయాలు. ఒకటి, ప్రేమతో నువ్వు కాబాని చూస్తున్నావు కూర్చొని, నువ్వు ఏం చేయడం లేదు, వెళ్ళావు మక్కాకి వెళ్ళావు, అక్కడ కూర్చొని ఖానే కాబా మక్కాని చూస్తున్నావు, జస్ట్ ప్రేమతో చూస్తున్నావు. ఇంకోటి, నువ్వు నీ బూడే మా బాబ్ అంటే ఓల్డ్ వృద్ధాప్యంలో ఉన్నప్పుడు మీ అమ్మా నాన్నని నువ్వు ప్రేమతో చూసినా నేను నీకు ఒక హజ్ చేసే అంత నీకు పుణ్యం ఇస్తా అన్నారు. నీకు 100 హజ్జులు కావాలంటే మీ ఓల్డ్ పేరెంట్స్ని కూర్చొని 100 సార్లు చూడు, నీకు 100 హజ్జులు దేవుడు ఇస్తాడు పుణ్యం. అంటే అంత బాగా సేవ చేయమని. మహేందర్ గారు, ఒకటి ఇప్పుడు మీరు మాట చెప్పారు, నేను మీకు దాన్ని క్లారిఫై చేస్తా. మీ దగ్గర BMW ఉంది, మీరు ఒక కొత్త డ్రైవర్ని పెట్టాడు, వాడు వెళ్ళి ఎక్కడో ఒకటి కొట్టేశాడు. BMW తప్ప, డ్రైవర్ తప్ప? మీరు చెప్పండి, ఎవరు తప్పు? డ్రైవర్. ఎస్, మీరు మీ మనసాక్షి చెప్తుంది కాబట్టి మీరు యాక్సెప్ట్. సో ఇప్పుడు ఏమంటే ముస్లిమ్స్ ఫాలో కావడం లేదంటే ముస్లిమ్స్ తప్పది. ఇస్లాం అయితే కరెక్ట్గా బోధించింది. అమ్మా నాన్నలతో ఎలా ఉండాలా, భార్యతో. ఇప్పుడు నేను చెప్పాను కదా, మీలో ఉత్తముడు ఎవరంటే ఎవరైతే వాళ్ళ భార్యలతో బాగుంటారో. ఈవెన్ కూతుర్ల గురించి ఏమేమి చెప్పారు తెలుసా ప్రవక్త గారు? ఒక రోజు వచ్చి చెప్పారు ప్రవక్త గారు, ఎవరికైతే దేవుడు 4 కూతుర్లను ఇస్తాడో వాడు 3 పనులు చేయాలా, అది చేస్తే నేను వాడు ఇట్లా స్వర్గంలో వెళ్తాము. ఇట్లా 2 ఉంగ్లియోంకే బీచ్ మే అంటే ఈ 2 ఏళ్ళ మధ్య ఏమి లేదు, నేను వెళ్ళే స్వర్గం అంటే ప్రవక్తల స్వర్గం అనేది చాలా గొప్ప స్వర్గం. అది నేను వాడు వెళ్తాము, కానీ వాడు ఈ 3 పనులు చేయాలా. ఎవరికైతే 4 కూతుర్లు ఉంటారో, ఫస్ట్ పని, అమ్మాయిల్ని బోజ్ అనుకోవద్దు, భారం అనుకోవద్దు. అమ్మాయిల్ని భారం అనుకోవద్దు, ప్రవక్త గారు చెప్పారు. ఓకే. సెకండ్, కొడుకుల మీద ప్రిఫరెన్స్ ఇవ్వద్దు, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. కొడుకు ఏమో పైన నిద్రపోతున్నాడు, కూతురు కింద, నువ్వు వాడికేమో నువ్వు మంచిగా ఇస్తున్నావు భోజనం, పాపకేమో ఏది మిగిలిందో అది ఇస్తున్నావు. ఇది నువ్వు చేసేది, ఇది ఇట్లా చేయకూడదు. 3వ పని, మంచి వ్యక్తులను చూసి పెళ్లి చేయి. డబ్బున్నోడు కాదు, డబ్బున్నోడు చేస్తే వాడు డబ్బు కోసం ఆశపడి చిత్రహింసలు పెడతాడు. వాడి అఖ్లాఖ్ అంటే వాడి గుణాలు బాగుండాలా, అలాంటి వ్యక్తిని నువ్వు ఇచ్చి పెళ్లి చేస్తే నువ్వు నేను స్వర్గంలో ఇట్లా వెళ్తాం. ఇమ్మీడియట్గా ఒక వ్యక్తి లేస్తాడు, ప్రవక్త గారు నాకు 3 ఉన్నారు కూతుర్లు, సరే నీకు కూడా నేను పర్మిషన్ ఇస్తున్నా, నువ్వు నీ కూతుర్ని నువ్వు భారం అనుకోవద్దు, కొడుకుల మీద ప్రిఫరెన్స్ చేయొద్దు, నువ్వు మంచి గుణాల వ్యక్తి ఉన్నవాడికి పెళ్లి చేసి నేను నీకు స్వర్గం. ఇమ్మీడియట్ ఇంకోటి లేస్తాడు, సార్ ప్రవక్త గారు నాకు 2 ఉన్నారు, సరే నువ్వు కూడా. ఇంకోటి లేస్తాడు, ప్రవక్త గారు నాకు 1 ఉన్నారు, నువ్వు కూడా. ఇంకోటి లేస్తాడు, ప్రవక్త గారు నాకు కూతుర్లు లేరు, చెల్లెలుందా? ఉంది. చెల్లెలతో ఆ విధంగా బిహేవ్ చేయి, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. ఇది ఇస్లాం. ఇది మేము బోధిస్తాం మసీదులో, ఇది మేము బోధిస్తాం మద్రసాల్లో, ఇది మేము బోధించేది. ఇది ఇస్లాం. ఇప్పుడు ముస్లిమ్స్ పాటించడం లేదంటే వాళ్ళ తప్పది, ఇస్లాం తప్పు కాదు. చాలా బాగా చెప్తున్నాం. లేదు, చాలా ఆవేదనతో చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ అందుకే నేను కూడా తబ్లిగీ జమాత్ని అంతగా ఇష్టపడేది. సో ఇది మేము బోధిస్తాం. యాక్చువల్గా మీరు అడిగిన క్వశ్చన్కి ఇదనమాట. దైవ ప్రవక్త ఏం చేశారు, ఆయన లైఫ్లో ఎట్లా ఉన్నారు. సమాజంలో అత్యంత ప్రమాదకరమైనటువంటి ఒక భారీ మచ్చ ముస్లిం సోదరుల మీద ఉన్నటువంటి మచ్చ ఏదైనా ఉంది అని అంటే, చెల్లిని రాఖీ కట్టి నేనే నీకు శ్రీరామ రక్ష, నేను రాముళ్లాగా, నువ్వు నాకు చెల్లెలాగా, నేను నిన్ను కాపాడుకుంటాను. ఆ రోజు సీతను వైఫ్గా భావించి ఎలాగైతే ఆయన శ్రీరామ రక్షుడుగా ఉన్నాడో, ఇక్కడ చెల్లెని ఏ రకంగా చూసుకోవాలి రక్షాబంధనం అని అంటే, చెల్లెని అన్నగా నేను కాపాడుకుంటాను ఏ వేళలోనైనా, మంచైనా చెడైనా, దానికి సాదృశ్యమే రాఖీ బంధన్. అట్లాంటి చెల్లెని ఇస్లాం సోదరులలో చాలామంది ముస్లిం సోదరులు
బాబాయ్ కూతుర్నే పెళ్లి చేసుకుంటా ఉంటే కొంత అసహ్య భావం కలిగే విధంగా ఉంది సమాజంలో. మీకు తెలుసు, నాకు తెలుసు. దీన్ని ఏ రకంగా సమర్థిస్తారు, లేదా దీన్ని ఏ రకంగా మీరు లేదండి, ఇప్పుడు ఖురాన్లో ఖచ్చితంగా ఎవరిని పెళ్లి చేసుకోవాలా ఎవరిని చేసుకోకూడదని క్లియర్గా ఉంది. సూర్య నిసా మీరు చదివితే తెలుస్తుంది. ఓకే, నార్మల్గా ఏం ప్రిఫర్ చేస్తారంటే, ఏవైనా ఆ ఆయత్ ఏమన్నా మీకు గుర్తుంటే దయచేసి ఖురాన్ నా దగ్గర కూడా ఉంది, తీసుకొని చదువుతాను అని అంటే ప్లీజ్. లేదు అని అంటే నార్మల్గా మీరు చెప్పిన లేదు నా గురుగారు ఉన్నారు ఇక్కడ, ఆయన నేను పర్మిషన్ మీరు ఇస్తే ప్లీజ్. నా ధైర్యం కోసం నాతో పాటు వచ్చారు మా గురువు. ఐఎమ్ సో హ్యాపీ దట్ యు బ్రింగ్ యువర్ గురువు గారు. ఐఎమ్ సో హ్యాపీ. ఆయన ఏమంటే లైక్ యూనో ఆయన అంత డిబేట్స్ అంత చేయరు, యాక్చువల్గా ఆయన బోధిస్తారు అంతే. డిస్కషన్ లో నాకున్న హ్యాపీనెస్ ఏంటంటే ఇప్పుడు ఇంకొక మెట్టు ఎదిగినట్టు మీరు కూడా అమ్మ నాన్నల గురించి మీరు ఇంత బాగా బోధించడం అనేది ఐఎమ్ సో హ్యాపీ. రెండవది, ముగ్గురు ఆడపిల్లలు ఈ రోజులలో భారం భావిస్తున్నారు. కట్నం అనేది సహజంగా అన్ని కులాలు అన్ని మతాల్లో పెరిగిపోయిన రోజులు చూస్తూ ఉన్నాం. చాలా మంది ఆడబిడ్డలను భారంగా భావిస్తూ ఉన్న రోజులు ఇవి. అట్లాంటిది ఆడపిల్లలకి ఖురాన్ ఇంత ప్రాధాన్యత ఇచ్చినప్పుడు ఖచ్చితంగా అది ఇస్లామే కాదు, ఎవరైనా సరే. నేను మీకు ఇంకో విషయం ఇక్కడ చెప్తా చూడండి. ఒకసారి ఏమవుతుందంటే మెహర్ అని ఉంటుంది. ఎంత డిమాండ్ చేసేవాళ్ళు అంటే ఉమర్ రజియల్లాహు తఆలా సెకండ్ ఖలీఫా టైంలో ఆయన ఫిక్స్ చేసేస్తాడు. అంటే ఖురాన్లో ఏముందంటే నేను మీకు చెప్తా. పెళ్లి చేసేటప్పుడు ఒకటి కట్నం అనేది మొగడియాల, మెహర్ అంటారు దాన్ని. అది సోషల్ సెక్యూరిటీ ఫర్ ఉమెన్. ఇది ఖురాన్లో ఆ ఇల్లు వదిలేసి ఈ ఇంటికి వస్తుంది కాబట్టి ఆమె ఇష్టం అది. ఆమె ఎంతైనా అడగచ్చు. ప్రవక్త గారు ఏమన్నారు తెలుసా, ఒక అమ్మాయి తన మెహర్లో బంగారం కొండ కూడా అడగచ్చు. లేదు నాకు ఒక ఖురాన్ ఆయత్ వినిపించినా నేను మెహర్గా యాక్సెప్ట్ చేస్తున్నా అని కూడా, ఇది టోటల్గా అమ్మాయి మీద వదిలేశారు. అందుకే మీరు కావాలంటే అడగండి, దుబాయ్ సౌదీలో ఎంత కష్టం అవుతుందంటే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి. వాళ్ళు పక్క దేశాలు లీబియా, సిరియా, లెబనాన్ వెళ్ళి పెళ్లి చేసుకుంటారు. సౌదీ వాళ్ళు డైరెక్ట్ నాకు ఆయిల్ ఉన్న వెల్ కావాలంటారు. ఆడ బాయిని రాసి ఏమంటారు, ఎందుకంటే వాళ్ళు సోషల్ సెక్యూరిటీ. పర్ఫెక్ట్ ఇన్ ఇంగ్లీష్, నాట్ ఇన్ తెలుగు. ప్లీజ్ కంటిన్యూ. ఇస్లాం సోదరులు చాలా పాజిటివ్గానే భావిస్తారని అనుకుంటున్నా. ఎందుకంటే సోదర భావంతో మనం అంతా కలిసి ఉంటేనే రేపు దేవుడైనా సరే సంతోషిస్తాడు అనేది నా భావన. అండ్ చాలామంది, నాకే కాదు ఫయాజ్ ఖాన్ గారికి కూడా తెలుసు, గురువు గారికి కూడా తెలుసు, చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే, ఏంటో ఇది ఇలాంటి క్వశ్చన్లు అడిగినప్పుడు కొంత భారంగా అనిపిస్తూ ఉంటుంది. కారణం ఏంటంటే ఇది నా ప్రశ్న కాదు, ప్రజలలో ఉన్న అపోహని నా నోటి నుంచి అడుగుతున్నప్పుడు విలన్ ఎవరు కనపడతారు, మహేందరే విలన్ గా కనపడతారు. ఖురాన్లో ఏమన్నారండి దేవుడు, అఫలా యతతబ్బరూన్. ఖురాన్ని మీరు ఆలోచించి చదవరా? ఏమైంది మీకు? ఆలోచించి దేవుడే చెప్తున్నాడు మీరు ఆలోచించి చదవండి. ఎందుకు ఆలోచించి చదవరు అని అల్లానే చెప్తున్నారు. మీరు ఆలోచిస్తున్నారు, మేము మీకు అభినందిస్తున్నామండి. సో యు ఆర్ పర్ఫెక్ట్ పర్సన్. ప్లీజ్ రీడ్ ఇట్. సో ఇక్కడ 4వ సూర 23వ ఆయత్లో చెల్లిని పెళ్లి చేసుకుంటారు అదేం మతం అని చెప్పేసి చాలామంది హేళన చేసి మాట్లాడుతూ ఉంటారు. సో అసలు ఏ రకమైనటువంటి వ్యక్తులతో పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పి ఖురాన్ బోధించింది అని చెప్పేసి ఫయాజ్ ఖాన్ గారిని అడిగితే, గురుగారి ద్వారా ఆ ఫయాజ్ ఖాన్ గారు చెప్పినటువంటి విషయం ఏంటంటే, సూరా 4:23వ ఆయత్తులో సొంత సోదరి, తల్లికి వేరే భర్త వల్ల కలిగిన సోదరి. చెప్పగలరా దీనికి? మీరు చదవండి ఫస్ట్ చదివితే మీకు అర్థమవుతుంది. సొంత సోదరి అంటే కన్న తల్లికి పుట్టినటువంటి, ఇది ఎవరిని చేసుకోకూడదో ఫస్ట్ మెన్షన్ ఉందాడా? ఓహో, ఎవరిని చేసుకోకూడదో మెన్షన్ లేదు, ఎక్సైట్ కాదు, ఐఎమ్ జస్ట్ టెల్లింగ్, సారీ ఫర్ దాట్. ఎవరిని చేసుకోకూడదు అనేది ఉంది. ఫస్ట్ ఎవరిని చేసుకోకూడదు అని చెప్పి ఏమైతుందంటే, ఎవరిని చేసుకోకూడదో లిమిటేషన్స్ చెప్పేశారు. దాని తర్వాత అంత ఓపెన్ ఉంది. దాని తర్వాత పోయి వ్యభిచారం చేస్తాడంటే వాడికి నరకంలో వేస్తారు దేవుడు. సూపర్, ఓకే చదువు. అయితే సొంత సోదరిని తల్లికి వేరే భర్త వల్ల కలిగిన సోదరి చేసుకోకూడదు, రైట్? అంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ లో కొంతసార్లు సెకండ్ మ్యారేజ్ అండి, అంటే ఎక్స్ట్రా మ్యారిటలే కదా, సెకండ్ ఎప్పుడు కూడా అఫేర్ కాదు. తల్లికి వేరే భర్త అంటే మొదటి భర్త కాకుండా సెకండ్ భర్తతో కలిగినటువంటి సోదరి అవుతుంది అగైన్. ఆవిడ్ని చేసుకోకూడదు. తండ్రికి వేరే భార్య ద్వారా, అంటే ఆమె కూడా ఇంకా కన్న తల్లి అవుతుంది, స్టెప్ ఫాదర్ అనొచ్చు తెలుగులో, కొంత కఠినంగా ఉన్న ఇంగ్లీష్లో. తండ్రికి వేరే భార్య ద్వారా కలిగిన సోదరి, ఈ ముగ్గురికి ఈ ఆజ్ఞ సమానంగా వర్తిస్తుంది. సొంత చెల్లి,
లేదా అదే కన్నతల్లి ఇంకొక స్టెప్ ఫాదర్తో చేసినటువంటి ఆమె కూడా మీకు చెల్లె అయింది, తండ్రికి వేరే భార్య స్టెప్ మదర్తో ఉన్నటువంటి పుట్టినటువంటి కూతుర్ని కూడా చేసుకోవద్దు అనేది ఉంది. అంటే ఇప్పుడు ఇక్కడ మీరు చెప్పాలి సార్, ఇప్పుడు సొంత రక్త సంబంధమైనటువంటి వారునను కాకుండా వేరే ఇంకెవరినన్నా చేసుకోవచ్చు అనేది మీ ఉద్దేశమా? సో అక్కడ లిమిట్స్ ఇచ్చారు, ఇంకా మీరు చదవండి, మీరు చదివితే అయిపోయింది అక్కడ ఆయత్ 23 అయిపోయింది. అత్తని చేసుకోకూడదు అవన్నీ ఉన్నాయి కదా. సో అది ఆయత్ చెప్పండి గురుగారు, ఉంది అక్కడ మీరు చదవండి. అయితే ఇక్కడ సొంత తల్లి నుంచి కానీ లేదు తల్లి ఇంకొక కొన్ని అనివార్య కార్యాల వల్ల విడాకులు అయిపోయిన తర్వాత ఇంకొకరితో అయి ఉండొచ్చు. నేను మీకు అది టోటల్ ఆయత్ ఇస్తానండి. మనం ఏమంటే లైక్ వీఆర్ నాట్ అరబ్స్ కాబట్టి మాకు డైరెక్ట్ అది అరబీ రాదు. ఒకసారి చదివి వీ కెన్ టెల్ యూ హ్యావ్ ఆస్ దట్ క్వశ్చన్, విల్ రిప్లై. అత్తతో చేసుకోకూడదు, ఓకే. ఒకే చెల్లెలు మీరు ఒక అవుట్ సైడే చేసుకున్నారు కానీ ఆమె చెల్లెలతో కూడా చేసుకోకూడదు, ఇలా కొన్ని ఉన్నాయి. ఇక్కడ ఉన్న స్ట్రాంగ్ అపోహ ఏంటంటే ఫయాజ్ ఖాన్ గారు, బాబాయ్ కూతురు కూడా మనకి చెల్లెలే అవుతుంది కదా నార్మల్ గా అండి, ఎందుకు చేసుకోవడం అనేది కొంత బాధాకరమైన విషయం. ఖురాన్లో ఏమైనా బాబాయ్ కూతుర్ని చేసుకోమని ఉందా? అందుకు చేసుకుంటారా అనేది నా ప్రశ్న. నార్మల్ గా ఏం ప్రిఫర్ చేస్తామంటే మేము, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా పుప్పు అంటే మా ఫాదర్ చెల్లెల కూతుర్ని నేను చేసుకోవచ్చు, జస్ట్ ఐఎమ్ టెల్లింగ్. లేదంటే మామ కూతురు అంటే మా మదర్, సహజంగా ఇందులో మేము అట్లే చేస్తామండి. యాక్చువల్గా మనం అట్లే చేస్తాము. మేనమామ అంటే ఈ దాంట్లో ఎట్లుందో ఒకసారి మేము చూసి చెప్తాం. మీరు చెప్పండి ఒకసారి, క్షమించాలి. సోదరుడు మహేందర్ గారు చాలా చక్కటి ప్రశ్న వేశారు. సాధారణంగా ప్రజల్లో ఉన్నటువంటి అనేక అపోహల్లో ఒక అపోహ ఏమిటంటే, సొంత సోదరిని కూడా ముస్లింలు చేసుకుంటారు కదా, వరుసకి సోదరు అవుతుంది కదా, ఇది ఎలా బాబాయ్ కూతురు కదా, ఇది ఎలా ధర్మసమ్మతం అనేటువంటి అపోహ సాధారణంగా ప్రజల్లో ఉంది. ముఖ్యంగా ఒక విషయం చేయాలి, ఒక విషయం చేయకూడదు, ఒక పని చేయాలి, ఒక పని చేయకూడదు అని నిర్ణయించుకున్నప్పుడు మనిషి చూడవలసింది ఏమిటంటే దైవం ఏం ఆదేశిస్తున్నాడు, దైవం ఏది కోరుకుంటున్నాడు. ఎందుకంటే మనిషి యొక్క జ్ఞానం చాలా పరిమితమైనది. మనిషిని పూర్తి సృష్టిని సృజనకర్త అపరిమిత జ్ఞానం గలవాడు. కాబట్టి ఆయన ఇచ్చేటువంటి ఆదేశాలు బహుశా మనిషి దాన్ని సందర్భానుసారంగా అర్థం చేసుకోలేకపోవచ్చు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉండాలన్నమాట. కాబట్టి దివ్య ఖురాన్లో ఎవరెవరినైతే పెళ్లి చేసుకోకూడదో వాటి యొక్క వివరాలు ఇచ్చాడు. ఇస్తూ ఏమన్నాడంటే వీరి తప్ప మిగతా వారితో మేము వివాహం చేసుకోవచ్చని. కాబట్టి ఈ ఆజ్ఞ ప్రకారంగా ముస్లిం సోదరులు ఏం చేస్తారంటే సొంత చిన్నాన్న కూతుర్ని పెళ్లి చేసుకుంటారు. ఇది ఇస్లాం ప్రకారంగా ధర్మసమ్మతం అన్నమాట. బాబాయ్ కూతుర్ని పెద్దనాన్న కూతుర్ని కూడా చేసుకుంటారు. ఇది ఇస్లాం ధార్మిక ప్రకారంగా దాన్ని సమ్మతమే అన్నమాట. దానికి కారణం దాని వెనుక ఉన్నటువంటి బేస్ ఇదన్నమాట, దైవ ఆదేశం కాబట్టి చేసుకుంటారనమాట. ఓకే, అయితే ఇక్కడ బాబాయ్ కూతురు చెల్లె అవుతుంది కదా, ఈ రకంగా అని మనం అంటే హిందూ సోదరులు చాలా కఠినంగా భావించే విషయం ఏంటంటే, ఇప్పుడు బాధగా భావించేటువంటి విషయం ఏంటంటే, అదేంటి రాఖీ కట్టుకున్న చెల్లికి శ్రీరామ రక్షగా మనం ఉండాల్సింది పోయి, ఇప్పుడు ఒకే కుటుంబంలో బాబాయ్, పెదనాన్న, ఇంకా మధ్యలో ఉన్న నాన్న అనుకోండి, ముగ్గురు అన్నదమ్ములు ఉంటాయి. అలాంటప్పుడు ఒకే ఇంట్లో కలిసిమెలిసి పెరిగినప్పుడు చెల్లికి అంటే ఇక్కడ ఈయన రాఖీ కడతాడు కాబట్టి ఎక్కువ ఎమోషన్ ఉండాల్సిన అవసరం లేదు అని మీరు భావించవచ్చేమో కావచ్చు గాక, కానీ అప్పటి వరకు ఆమెకు చెల్లె అవుతుంది. బంధం ప్రకారంగా అయితే ఏమని పిలుస్తాడు మరి బాబాయ్ కూతుర్ని ఈ అబ్బాయి ఏమని పిలుస్తూ ఉంటాడు సహజంగా? చెల్లిగా భావించడం ఇస్లాంలో సొంత చెల్లి అవుతుంది, చెల్లి అవుతుందండి. ఒకవేళ బాబాయ్ కూతురు అయినప్పటికీ కూడా వారితో పరదా పాటించవలసిందే. అయితే సాధారణంగా ముస్లిం సోదరులు, భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులు పాటించరు. దానికి కారణం సమాజం యొక్క ప్రభావం అయి ఉండవచ్చు. కానీ వాస్తవంగా ఇస్లాం షరియత్ ప్రకారంగా, ఖురాన్ ప్రకారంగా చిన్నాన్న కూతురుతో, పెదనాన్న కూతురుతో, బాబాయ్ కూతురుతో కూడా పరదా పాటించాలి. పరదా అంటే చూడకుండా యుక్త వయసు వచ్చిన తర్వాత చూడేసేటువంటి అనుమతి ఇస్లాంలో లేదనమాట. మీరు వ్యక్తిగతంగా ఏం భావిస్తారు? అంటే చేసుకోవడం మంచిదేనా, అభ్యంతరకరంగా అనిపిస్తూ ఉంటుందా? అభ్యంతరకరం లేదండి. ఎందుకు లేదంటే దైవాదేశం కాబట్టి. ఒక వ్యక్తి ముస్లిం అని ఎవరవుతారంటే సంపూర్ణంగా దైవానికి ఆత్మసమర్పణ చేసుకుంటాడో అతను ముస్లిం. అయితే అతను అలా ప్రవర్తిస్తున్నాడో లేనది అది అతని వ్యక్తిగత విషయం. అది
రైట్. ఒక వ్యక్తి తనకు తానుగా ఇప్పుడు నేనున్నాను, నా పేరు ఇమ్తియాజ్ హుస్సేన్. ఇమ్తియాజ్ హుస్సేన్ అనగానే ఈయన ముస్లిం అనేటువంటి భావన సమాజంలో కలుగుతుంది. కానీ ఈ ఇమ్తియాజ్ హుస్సేన్ దైవ ఆదేశాల ప్రకారంగా నడవడం లేదనుకోండి, తప్పు ఇమ్తియాజ్ హుస్సేన్ది, దైవాదేశంది కాదు. ఓకే, ఇది తేడా అండి. ఈ రెండిట్లో ఉన్నటువంటి ముఖ్య తేడా ఏమిటంటే, నేను నాకు నేనుగా ముస్లింగా ప్రకటించుకుంటున్నాను, కానీ నా ఆచరణ ఇస్లాంకి అనుగుణంగా లేదనుకోండి, నేను మోసానికి గురవుతున్నాను అనమాట. నేను ఇప్పుడు ముస్లిం. హిందూ సోదరులు కానీ క్రిస్టియన్ సోదరులు కానీ చాలా బాధగా పెయిన్ఫుల్గా భావించేటువంటి ఈ యొక్క విషయంలో వాళ్ళకి ఏ రకమైన సందేశం ఇస్తారు మీరు? చెల్లినే పెళ్లి చేసుకుంటున్నారు అని వాళ్ళు చాలా రాంగ్ అపోహ, బాధ, చాలా వ్యతిరేకించేటువంటి అంశం ఇది. సో మీరు ఒక వారితో మా యొక్క విన్నపం ఏమిటంటే, ముస్లింగా మేము ప్రాధాన్యత ఇచ్చేది దైవాదేశాలకు, దైవ బోధనలకు. అయితే ఇదే విషయాన్ని ఉదాహరణకు హిందూ సోదరులు ఉన్నారు. హిందూ సోదరులు మావయ్యని పెళ్లి చేసుకుంటారు కదండి, కానీ ధర్మం ఇస్లాం ప్రకారంగా అది నిషిద్ధం. అది అంటే దీని ద్వారా తెలిసేది ఏమిటంటే, ప్రతి మతానికి లేదా ధర్మానికి తమ ఆచార వ్యవహారాలు ఉంటాయి. కాబట్టి దానిని ఒకరినొకరు అర్థం చేసుకోవడం వల్ల అపోహల దూరం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఓకే, ఇక్కడ ఒక పాయింట్ యాడ్ చేశానండి, ఇఫ్ యూ డోంట్ మైండ్. ఇక్కడ పాయింట్ ఏమంటే, దేవుడు బేసిక్గా ఎవరిని పెళ్ళి చేసుకోకూడదని చెప్పారో, సేమ్ బ్లడ్ రిలేషన్స్ ఉంటే హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సెకండ్, గురుగారు అన్నట్టు ఫస్ట్ ఇస్లాంలో ప్రిఫర్ చేసేది ఉమ్మడి కుటుంబం కాదు. అన్నదమ్ములు పెళ్ళి అయిపోయిన తర్వాత వాళ్ళు సపరేట్గా ఉండడం ప్రిఫర్డ్, కంపల్సరీ కాదు, ప్రిఫర్డ్ మేము ప్రిఫర్ చేస్తాం అట్లా. ఎందుకంటే ఒకే చోటు ఉండి ఆమె ఇది చేయలేదు, నువ్వు ఇది చేసావు, అత్త మామల గొడవలు అట్లా కాకుండా సపరేట్ ఉంటే వీళ్ళు కూడా కొంచెం సేవ చేస్తారు, వాళ్ళు సేవ చేస్తారు. నెక్స్ట్ ఏమంటే, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాబాయ్ కూతుర్ని చేసుకోవడం వల్ల మనకు హెల్త్ ఇష్యూస్ ఏమి రావడు. నువ్వు చెల్లిని చేసుకుంటే వికలాంగులుగా నీ వచ్చే అంటే సేమ్ షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, అంటే జీన్స్ పరమైనటువంటి వచ్చేటువంటి రోగాల గురించి జీన్స్ పరంగా కాదు, వాళ్లకు వికలాంగులుగా పుట్టే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఒకవేళ ఎవడైనా సొంత చెల్లిని పెళ్లి చేసుకుంటే వికలాంగులుగా పుట్టే ఛాన్సెస్ హై, దెర్ ఈస్ అ హై ప్రాబబిలిటీ ఆఫ్ ఛాన్సెస్. కారణం ఎందుకంటే సేమ్ బ్లడ్ కాబట్టి. ఇప్పుడు తమ్ముడు బాబాయ్ అయినా కూడా ఒకే తాత నుంచి వస్తాడు కాబట్టి సేమ్ బ్లడ్ కదా. తాత కాదు అంటే ఇక్కడ మదర్ కూడా ఇన్వాల్వ్ అయ్యా. ఇప్పుడు అన్నదమ్ములు వాళ్ళ తండ్రి ఒకటే, బ్లడ్ ఏం మారదు అక్కడ, ఛాన్సే లేదు. లేదు, డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే మదర్ సేమ్ కదా. ఇక్కడ మదర్ సొంత చెల్లిలో మదర్ సేమ్, XY అండి. ఎక్కడ చేసుకున్నా మహేందర్ గారు వీళ్ళిద్దరు అన్నదమ్ములు కాబట్టి మీరు బయట నుంచి ఏ దూరం, వేరే దేశం, వేరే రాష్ట్రం, వేరే దగ్గర నుంచి చేసుకున్నా కూడా ఆడ వ్యక్తి అనేది బయట నుంచి వస్తుంది, అప్పుడు ఆమెది వేరే ఇది అవుతుంది. నేనే కానీ ఇక్కడున్న ఇద్దరు అన్నదమ్ములు మాత్రం సేమే కదా, బాబాయ్ పెదనాన్న. అన్నదమ్ములైనా అన్న వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అంటే ఇక్కడ అన్న తమ్ముడు కూతురు పెళ్లి చేసుకోవడం లేదు, మళ్ళీ ఈడు కొడుకు వాళ్ళ కూతుర్ని చేయాలంటే ఫస్ట్ పాయింట్ ఏంది, పరదా ఉండాలా. పుట్టినప్పటి నుంచే వీళ్ళు మీరు ఎందాక అన్నారు చూడండి, ఒకే ఇంట్లో ఉంటే అన్నాలు పిలుచుకోకుండా లేదంటే ఆడుకోకుండా సహజంగా పరద లేకపోయినా పరద ఉన్నప్పుడు కానీ ఉన్నప్పుడు ఏమని సంబోధిస్తారు, అన్న అని సంబోధిస్తుందా? పరద ఉన్నా లేకపోయినా ఏ రిలేషన్ తో ఆ ఆడపిల్ల ఆ అన్నయ్యని పిలుస్తుంది, ఏ బంధం పెడతారా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బయట వాళ్ళని ఎట్లా పిలుస్తారో అట్లే పిలుస్తారు. ఏమని పిలుస్తుంది? ఇప్పుడు బయట వాళ్ళని ఫర్ ఎగ్జాంపుల్ అన్న అని పిలుస్తారు అనుకోండి, ఓకే. ఇప్పుడు బయట వాళ్ళని అన్న అని పిలుస్తారు అనుకో, ఆడ అన్న అయిపోడు కదా, సొంత అన్న అయితే కాదు. దెర్ ఈస్ అ పాసిబిలిటీ వాళ్ళిద్దరికి పెళ్లి కావచ్చు కదా. నువ్వు ఫస్ట్ బయట అన్న అన్నావు, ఇప్పుడు ఎట్లా పెళ్లి చేసుకుంటావు? ఇది చాలా అయితే యాక్చువల్గా ఫ్యామిలీస్లో ఏమైతే అంటే పెద్దలు అనుకొని ఫిక్స్ చేస్తారనుకోండి, వీళ్ళు చిన్నప్పటి నుంచి అన్న చెల్లెని అనుకుంటారు అనుకో ఫర్ ఎగ్జాంపుల్. With your all IQ and conscious you are telling is correct. Yes, no, because it is mentioned it is mentioned in Holy Quran. When it has see, the yastic is what you have to do is here, what you have to take a note of this. Even Quran, even if it has single contradiction, then entire Muslim ummah will spoil. Okay, there is no single contradiction, there is no single error in Holy Quran. Okay, see 1400 years ago ఖురాన్ అవతరించింది కదా, ఈ రోజు వరకు ఒక్క అక్షరం కూడా చేంజ్ కాలేదు, నాట్ ఈవెన్ సింగిల్.
మీరు చైనాలో తీసుకోండి ఖురాన్ నేను 3 సార్లు అడుగుతాను ఇదే ప్రశ్న. హోలీ ఖురాన్లో ఒక్క వర్డ్ చేంజ్ అవ్వలేదు. అవ్వలేదు. మార్పిడి జరుగుతున్నప్పుడు, ట్రాన్స్లేషన్ జరుగుతున్నప్పుడు కూడా. ట్రాన్స్లేషన్ అంటే ఇంకా ట్రాన్స్లేషన్ చేసే ఇప్పుడు బైబుల్ 2000 వర్షన్స్ ఉన్నాయండి. 2000 వర్షన్స్ ఉన్నాయి బైబుల్. సో ఒరిజినల్ యాక్చువల్గా అక్కడ ప్రాబ్లం ఏమంటే ఒరిజినల్ లేదు అక్కడ. సే ద గాస్పెల్ ఆఫ్ జీసస్ ఈజ్ నాట్ దేర్. గాస్పెల్ ఆఫ్ మీన్స్ లూక్ ఇస్ దేర్, మాథ్యూ ఇస్ దేర్, అవన్నీ ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానలే లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఓన్లీ ఫర్ దిస్ థింగ్ ఫర్ ఒక సేఫ్ ఇన్ దాట్ వే. We don't know now, we are meeting first time, so that's it. పైన ఉంది నేను మీకు ఫ్రాంక్ గా చెప్తున్నా, that's the thing, nothing else. ఏమన్నారు? పైన ఇంకో కెమెరా ఉంది, అది కూడా వాయిస్ రికార్డింగే చేస్తాం. ఓ సూపర్. అంటే రేపు ఏదైనా మనం ఏదో మార్ఫింగ్ చేసాము అని అవి చేయడానికి ఫస్ట్ టైం మహేందర్ బట్ ఎట్లా పరిచయం అయిపోయిందంటే ఏదో సంవత్సరాలు బట్టి మేము ఫ్రెండ్స్ లాగా అట్లా మాట్లాడుకుంటున్నాం. ఓకే రైట్, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. ఆన్ ఉందా? ఇక్కడ మ్యారేజ్ విషయంలో నేను ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు మీరు ఒక కార్ కొన్నప్పుడు దానికి ఒక మాన్యువల్ ఇస్తారు. ఆ మాన్యువల్ను ఎలా చెప్తే మేము అలా నడుచుకోవాలా. నేను 10 లక్షలు పెట్టి కార్ కొన్నా, నేను రివర్స్ గేర్ వేసి ముందు వెళ్తా అంటే వెళ్ళలేం. దేవుడు ఏం చేశాడంటే, ఇప్పుడు మీకు తెలుసా, ఆదము ఫస్ట్ పర్సన్. ఆ నుంచి ఎట్లా వచ్చిందండి మొత్తం అంతా జనాభా ఎట్లా వచ్చింది? కొడుకు, దాని తర్వాత కూతురు, దాని తర్వాత కొడుకు, దాని తర్వాత కూతురు. సో 4th కొడుకు, 2nd కొడుకు, మ్యారేజ్. ఇట్లా అయితే ఇదే విధంగా ఇది వచ్చింది.